ఒక మార్పు వచ్చింది. ఏంటంటే ఆంధ్రాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఎస్సీ చనిపోతే ఆయన శవాన్ని ఆ ఊరి మధ్యలో రోడ్డు మించి వెళ్ళడానికి అక్కడ అగ్రకులాల వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అడ్డుకోగా ఆ శవాన్ని పొలాల మధ్య నుంచి తీసుకువెళ్ళారు. ఈ విషయంలో ఆ స్థానికంగా ఉన్న ఎంపీఐ హర్షకుమార్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఏమిటండి, అసలు ఆ రోడ్డు వేయడమే ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్ కింద వేశారు. శవానికి కులం ఏమిటండి, వాళ్ళ శవాలు వెళ్ళొచ్చు. చనిపోయిన తర్వాత మనిషి శవాన్ని పట్టుకెళ్ళి మెడికల్ కాలేజీలో పరీక్షలు చేస్తేనే వాళ్ళ పిల్లలు వైద్య విజ్ఞానాన్ని సంపాదించగలిగేది. అసలు ఈ పరిస్థితుల్లో ఈ సంఘం ఎటుపోతుంది. మనిషికి వివక్ష, శవానికి వివక్ష. అసలు ఈ కుల వివక్ష ఏంటండి? ఎందుకని మన సమాజం ఇలా వెనక్కి పెడుతుంది? ఒక పక్క ఎస్సీలందరూ పైకి రావాలని వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి ప్రోత్సాహాలు కలిసి మన సమాజంలో కలిసిపోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి గవర్నమెంట్ ఇట్లాంటి అరాచకాలు జరిగినప్పుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి దానికి కారణమైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అసలు ఈ కుల వివక్ష అనే దాన్ని గవర్నమెంట్ ప్రశ్నించాలి అని నేను భావిస్తున్నాను. ఈ వివక్ష మన మధ్య ఉన్నంతకాలం మన సమాజంలోని అందరూ వీధిలోకి రావడానికి వీలుపడదు.